ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదన్న, ఎంపీ ఎలక్షన్ లో ఎవరు వస్తారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇక్కడ నేను అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను. నేను మా అంబర్పేటకి కిషన్ రెడ్డి గారు కార్పొరేటర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన ఆ స్థితికి వచ్చిర్రు. ఆయన చాలా మంచి ప్రజలకు చాలా సేవ చేసే మంచి, ప్రజల సుఖ దుఃఖాలు అర్థం చేసుకునే మంచి. ఒకవేళ ఆయన వస్తే మాకు కూడా సంతోషం. మాకు కూడా ఒక లీడర్ ఉన్నాడు మాకు హెల్ప్ చేయని, మా గరీబుల గురించి కూడా చూడడానికి, మా మంచి చెడు చూడడానికి ఉన్నారని మాకు ఒక సంతోషం. ఆయన రావాలని మా కోరిక. రాబోయే ఎంపీ ఎలక్షన్లో మా కిషన్ రెడ్డి గారు రావాలని మా సంతోషమే. ఆయన వస్తే మాకు చాలా మంచి సార్, చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. కిషన్ రెడ్డి సార్. కిషన్ రెడ్డి ఎందుకు? మంచి చేసిండు అన్న, మంచి పనులు చేసి అట్లా. కిషన్ రెడ్డి కింద జర మంచిగా చేసిండన్న, ఫార్మాలిటీస్ కింద ఇక్కడ స్కూల్ ఒకటి కట్టించారు. అది ఇంకొకటి జర అంగన్వాడీ కింద మంచిగా నడుస్తుంది. దాన్ని బట్టి డైలీ మంచిగానే ఉందన్న. కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు వస్తే బాగానే ఉంటుంది. పిల్లలకు స్కూల్కి మంచిగా చూస్తుండు, అన్నీ మంచిగా చూస్తుండు, అట్లా ఏం లేదు. తను కూడా మంచి పని చేస్తారు. ఆయనకు వస్తే మంచిదే. ప్రతి జాగల ప్రతి మనిషి అయినా ప్రతి టైంకి అయినా వచ్చిన మంచి, ఎప్పుడు ఆ దమాన్లు అయినా కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంచి మనిషి. ఎవరు? కిషన్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ లోకల్లో మన కిషన్ రెడ్డి గారు నుంచుంటున్నారు, ఆయన వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు ఎట్లా గెలిచినారు కదా, ఇంత ముందు కూడా కన్ఫర్మ్ అయితే అవుతారు. వస్తే మంచిగా బాగానే చేసింది. కిషన్ రెడ్డి అని వస్తే మాకు పనులు మంచిగా అవుతాయి. బీజేపీ రావాలి ఈసారి. లేడీస్ లో మంచి చేసి కిషన్ రెడ్డి ఆయన మహిళల గ్రూపులకు మంచి చేసిండు. ఇది ఒకటైతే మంచిగా ఉంది. ఆయన చేసినారు, మంచి పని చేసిండ్రు కదా ఆయన. అన్ని చేపించినారు, ఎమ్మెల్యే కూడా ఎంపీ అయినా కూడా. ఆయన వస్తే మాకు పనులు మంచిగా చేస్తాడు. ఆయన దగ్గరికి పోయినాం మేము 2-3 సార్లు. పోయినాం, 2-3 సార్లు పోయినాం. ఎలా ఉంటాయి, ఎలా దగ్గర రాణిస్తారా? మంచిగా మాట్లాడతాడు ఆయన. మాకు ఇంటికి పోతే కూర్చోమంటాడు, ఛాయలు ఇప్పిస్తాడు, పని వాళ్ళతోటి మంచిగానే చూస్తాడు. మాకు ఇప్పటికీ ఆయన వస్తే కూడా మాకు అనుకూలంగానే ఉంటుంది. పోయినసారి కూడా ఆయనే గెలిచిండు. మరి ఈసారి భగవంతుని దయ వల్ల ఆయనకు దయ ఉంటే గెలిస్తే చాలా మంచిదే. మంచి నాయకులే మన బీజేపీ, మంచి నాయకులే. బీజేపీ ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు మా కిషన్ రెడ్డి గారు బీజేపీ క్యాండిడేటే కదా. మాకి అంబర్పేట ఏరియాకి అయితే చాలా వరకు బీజేపీకి మా కిషన్ రెడ్డి సారే చేసిండు. ఆయన కార్పొరేటర్గా ఇప్పుడు మాజీ మంత్రి అయ్యిండు. ఇప్పుడు ఆయన మా సుఖ దుఃఖాలు అర్థం చేసుకునే మనిషి. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తారంట ఆయన. రావాలి, మేము అయితే కోరుకుంటున్నాం ఆయన. మాకు ఆయన వస్తేనే మంచి పనులు అవుతాయి. ఇక వీళ్ళతో అయితే మాకు అయితే వేస్తే మేము మాట్లాడలేము కూడా వీళ్ళతోటి. మాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరండి. ఆయన మా ఇంటి మనిషి లెక్క. మాకు ఇంటి మనిషి లెక్కనే. కిషన్ రెడ్డి గారు మీ ఇంటి మనిషి లెక్క. మాకు ఇంటి మనిషి లెక్కనే ఉంది. మరి వాళ్ళ ఆడవాళ్ళకి మంచి చేసిండు, పిల్లల స్కూల్ కట్టించిండు, ఇప్పుడు ముండలకి పింఛన్లు కూడా ఇచ్చిండు. లేని పిల్లలు కూడా మంచి 4-5 స్కూల్ కట్టించిండు. ఆయనది మంచిగా ఉంది. ఒక విధానం చూడంటే ఆయనే మంచిగా నీళ్ళ మీద ఉన్నది. ఈసారి 100% వస్తుంది. ఈసారి రావాలి. ఆయన వచ్చిన మా లాంటి లేని వాళ్ళని చూస్తారు, బీద వాళ్ళని. ఈడు ఉన్నాడు పోయి ఉన్నడికే పెడితే లేని వాళ్ళం మేము ఎక్కడ ఉండాలి? అది కావాలి మెయిన్. మా మొగోళ్ళు దాగి రోడ్డు మీద కొడితే కిరాయిలు ఇల్లుగల్లో వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళిపోవాలి. అది పరిస్థితి మాది. అట్లా. థ్యాంక్స్ అమ్మా.